ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఒకసారి మీరు గమనించండి. బహుశా రాత్రి మీరు పడుకునేటప్పుడు రేపటిని గూర్చి బాధపడుతూ, ఆలోచిస్తూ, దిగులు చెందుతూ, రేపు ఏం చెయ్యాలి అని మీరు భయముతో ప్రార్థన చేసి ఒకవేళ పడుకొని ఉండొచ్చు. దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయం మందు నీతో సూటిగా ఆయన మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? దిగులు చెందకు, నీకు సహాయం చేసేవాడు, కాపాడేవాడు నేనే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే, ఈ దినము నువ్వు పడుతున్న వేదన, బాధ, దుఃఖము, కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు నీతో ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, భయపడద్దు, దిగులు పడద్దు అని దేవుడు అంటున్నాడు. దేని గురించి భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు అంటున్నాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుడు మీతో మాట్లాడిన రీతిగా ఏ విషయాన్ని బట్టి మీరు దిగులు చెందకుండా, భయపడకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఆయన కృప నాతోనే ఉన్నదని మీరు గమనించి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. భయపడద్దు. దేవుడు మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి నడిపిస్తాడు. కనుక మీరు ధైర్యంతో ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఘనమగు నామమునకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మీ సమ్ముఖంలో మేము ప్రార్థన చేయుచున్నాం. ప్రార్థనను ఆలకించినందులకే వందనాలు. మమ్మల్ని వాక్యం ద్వారా ధైర్యపరిచినందులకే స్తోత్రాలు. కృప చూపించండి. సర్వోన్నతుడా, అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.